అందరికీ కూడా. బిఫోర్ దాట్ ఇప్పుడు we are gonna brand launch by none other than శ్రీముఖి గారు. సో లెట్ యు ప్లీజ్ లాంచ్. ఇక్కడికి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ముందుగా. అండ్ అలాగే ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి అందరికీ, అండ్ ముఖ్యంగా ఇది చూడబోతున్న ప్రేక్షకులందరికీ కూడా. బేసిక్గా స్టేజ్ ఎక్కానా, గడగడ మాట్లాడానా, ప్రీ రిలీజ్లు చేశానా, సక్సెస్ మీట్లు చేశానా, ఈవెంట్లు హోస్ట్ చేశానా, ఇది మాత్రమే తెలుసు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం థ్యాంక్ గాడ్ నిల్చొని మాట్లాడట్లేదు, ఎందుకంటే కాలు వణుకుతున్నాయి. బికాజ్ కొంచెం నర్వస్నెస్ ఖచ్చితంగా ఉంది. ఎన్ని రోజులు వేదిక మీద మాట్లాడిన ప్రతిదీ ఒక సినిమా గురించో లేదా ఒక షో గురించో అయి ఉంటుంది. బట్ ఇది ఇంకా చాలా క్లోజ్ అండ్ చాలా పర్సనల్ నాకు. లైఫ్లో ఎప్పుడూ ఒక ప్లాన్ బి ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది నాకు ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ దట్ ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఇండస్ట్రీలో వచ్చానంటే వాళ్ళ సపోర్ట్ వల్లే. అండ్ ఇంకొక స్టెప్, అది కూడా ఒక కొత్త రంగంలోకి, బిజినెస్లోకి, యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ లూవీ. మాట్లాడబోతున్నప్పుడు తడబడతాను కావచ్చు, కొంచెం అర్థం చేసుకోండి, బికాజ్ ఐఎమ్ రియలీ నర్వస్. అండ్ ఎస్, ఆల్మోస్ట్ దీని గురించి ఇంత త్వరగా అయిన పని అయితే కాదు ఇది. చాలా హార్డ్ వర్క్, ఎన్నో మీటింగ్స్, ఎన్నో ఆలోచనలు, ఎంతోమందిని కలిశాను. ఆల్మోస్ట్ ఒక 1.5 year తర్వాత, యాక్చువల్లీ కరోనా అయిపోయి పాండమిక్ వచ్చిన తర్వాత రైట్ టీం దొరకలేదు. రైట్గా అంటే దీన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళి నాకు సపోర్ట్ చేసే బ్యాక్ బోన్ ఒకటి ఎప్పుడెప్పుడు కరెక్ట్గా వస్తుంది అని అనుకున్న తరుణంలో తిరుపతి గారు అండ్ అలాగే శ్రీకాంత్ గారు నా ఐడియాలజీని వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. దట్ ఐ వాంట్ టు కమ్ ఇన్ టు బిజినెస్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, లైక్ ఇట్ కుడ్ బి క్లోతింగ్ కానివ్వండి, లేకపోతే ఇట్ కుడ్ బి లైక్ బ్యూటీ వరల్డ్ కానివ్వండి. అది సో అవుట్ ఆఫ్ ద ఆప్షన్స్ దట్ ఐ హావ్ గివెన్ తిరుపతి గారికి అండ్ అలాగే శ్రీకాంత్ గారికి ఈ ఐడియా అనేది చాలా బాగా నచ్చింది. లూవీ అంటే సాంస్క్రిట్లో బ్యూటీ అని అర్థం, సో అందం అని అంటారు. సో రైట్ నౌ అందరికీ లైక్ రోటీ కపడా మకాన్ అని అంటారు కదా, దాని తర్వాత ద నెక్స్ట్ ఇమీడియట్ థింగ్ దట్ కమ్స్ ఇస్ బ్యూటీ. అందం గురించి ఎవ్రీ వన్ వాంట్స్ టు లుక్ ప్రెజెంటబుల్ దీస్ డేస్. నేను ఉంటున్న ఇండస్ట్రీలో అయితే ఇంకా ఎక్కువ. బట్ లెట్ ఇట్ బీ హూ ఎవర్, బయటకు వెళ్తున్నప్పుడు బాగా కనిపించాలి, ప్రెజెంటబుల్గా కనిపించాలి అని అనుకుంటారు. కాబట్టి ఈ లూవీ అనే బ్రాండ్తో రావడం జరిగింది. అండ్ ఫస్ట్లీ ఇనీషియల్లీ మేము జస్ట్ పర్ఫ్యూమ్స్ అండ్ డియోస్తో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా వీ వాంట్ టు గెట్ కంప్లీట్లీ ఇన్ టు ది స్కిన్ కేర్, బ్యూటీ కేర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు థ్యాంక్ తిరుపతి గారు అండ్ శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఐడియా చెప్పిన వెంటనే టకాటకా దీన్ని ఇనిషియేట్ చేసేసి ఒక వెబ్సైట్ ఫామ్ చేసేసి దీని గురించి అవసరం ఉన్న వాళ్ళందరితో మాట్లాడి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో మాట్లాడి, వాళ్ళతో టైఅప్ అయ్యి ఇంత త్వరగా ఇది ఇంప్లిమెంట్ చేసేస్తారని అనుకోలేదు. సో థ్యాంక్ యూ తిరుపతి గారు అండ్ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో లూవీ lit up is all about perfumes, deos, and firstly మేము షాప్ అండ్ షాప్ కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము ఈరోజు లాంచ్ అయిపోయిన తర్వాత. సో యూ విల్ ఫైండ్ దిస్ స్టోర్ ఇన్ ఆల్ ద సూపర్ మార్కెట్స్, ఆల్ ద సూపర్ మాల్స్ అండ్ ఎవ్రీవేర్ పాసిబుల్. ప్రస్తుతానికి ఒక 50 స్టోర్స్ని ముందు మేము అనుకుంటున్నాము. విత్ ఇన్ 1 month or 1.5 months దీన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాము. 6 monthsలో విల్ హ్యావ్ 50. అండ్ ఇఫ్ గాడ్ is willing and if we are working hard for it, 1 or 2 years లో ఖచ్చితంగా 150-200 స్టోర్స్ వరకు ప్లాన్ చేయాలని అనుకున్నాము. ఎట్ ద సేమ్ టైం ఫ్రాంచైజెస్ ఇవ్వాలి అని అనుకున్నాము. బేసిక్లీ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి వర్క్ చేయాలి, యూనో రెవెన్యూ హ్యాస్ బికమ్ అ మేజర్ ఇది. కాబట్టి అతి తక్కువ ధరతో, అంటే లైక్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఆల్మోస్ట్ 6 to 7 lakhs ఇన్వెస్ట్ చేసి ఒక ఫ్రాంచైజ్ని తీసుకోవడం కోసం వీలైన ఏర్పాట్లన్నీ మా టీం చేయడం జరిగింది, తిరుపతి గారు అండ్ శ్రీకాంత్ గారు. అండ్ కమింగ్ టు లూవీ lit up, వీ హ్యావ్ ఆల్ ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్స్. ఆల్ అని చెప్పను, ఆల్ రాబోతున్నాయి. రైట్ నౌ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 10 to 15, 80 బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ మేజర్లీ ఇందాక నేను రివీల్ చేస్తున్నట్టు వీ హ్యావ్ యాటిట్యూడ్ బై క్రిస్ గేల్ అండ్ 1-8 బై విరాట్ కోహ్లీ గారు, ఫ్రెష్ బై సల్మాన్ ఖాన్ గారు. అండ్ ఆల్సో దెర్ ఆర్ మెనీ అదర్ పర్ఫ్యూమ్స్ విచ్ ఆర్ కమింగ్ అప్. అవి నేను ముందు ముందు మీ అందరికీ రివీల్ చేయబోతున్నాను. పర్సనలీ నేనే ఎప్పుడన్నా యూఎస్కి కానీ యూకేకి కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు అవైలబుల్ ఉన్న పర్ఫ్యూమ్స్ని వీలైనన్ని తీసుకొని ఒక నెలకో 2 నెలలకో సరిపడా తీసుకొని వచ్చేస్తాను. తర్వాత వెన్ దే ఆర్ ఓవర్ ఐ కాల్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సేయింగ్ దట్ అక్కడ నుంచి తీసుకురండి అని చెప్పి.
బట్ అలాంటి అవసరం ఏం లేకుండా ఇంటర్నేషనల్లీ యూఎస్లో యూకేలో దొరికే బ్రాండ్స్ అన్నీ ఇక్కడికి మేము అందుబాటులో చాలా తక్కువ ధరల్లో ఉండేలాగా తీసుకురావడం జరిగింది. ఫ్రమ్ యూకే వీ హ్యావ్ సో అనే చాలా పాపులర్ బ్రాండ్ అక్కడ నుంచి మేము తీసుకొస్తున్నాము. అండ్ దెన్ వీ హ్యావ్ బీస్పోక్ ఫ్రమ్ యూకే, అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ ఫ్రమ్ న్యూజిలాండ్ వీ హ్యావ్ ఆల్ బ్లాక్స్. సో ఇలాంటి రకరకాల బ్రాండ్స్ స్లోలీ ఇక్కడ మనకి ఇండియాలో సౌత్ ఇండియా మొత్తంలో వీఆర్ ట్రయింగ్ టు లుక్ ఫర్ లాట్ ఆఫ్ స్టోర్స్ హియర్. సో దిస్ ఇస్ ద ప్రైమరీ మోటో. మెల్లిమెల్లిగా ఇది షాప్ అండ్ షాప్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత సపరేట్గా మేము ఏమైనా చేయాలా అనేది ఇంకా మాకు అవుతున్న మీటింగ్స్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ప్రతి ఒక్క స్టోర్లో ఇంకా పెట్టిన తర్వాత ఉపాధి అనేది డెఫినెట్లీ ఉంటుంది కాబట్టి వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ really good people who are looking for employment opportunities. So I am really excited and టెన్షన్లో నేను ఇంకేమైనా మాట్లాడడం మర్చిపోతే ప్లీజ్ గుర్తు చేయండి నాకు. అండ్ ఎస్ చాలా టక్కని జరిగింది. అండ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ అవ్వడం వేరు, బట్ ఒక డైరెక్టర్ అనే ట్యాగ్ ఉండడం నాకు చాలా వెరైటీగా కొత్తగా రెస్పాన్సిబుల్గా అనిపిస్తుంది. సో ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు టేక్ దిస్ అప్ యాజ్ గుడ్ యాజ్ పాసిబుల్ మీ అందరి సహకారంతో. ఇండస్ట్రీలో నన్ను ఇప్పటివరకు నన్ను ఒక యాంకర్గా నేను చేసిన కొద్దో గొప్ప సినిమాల్లో నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. అండ్ థ్యాంక్స్ అందరికీ, ముఖ్యంగా ప్రేక్షకులకి నన్ను ఇంట్లో అమ్మాయిలాగా చూస్తున్నందుకు. సో నా లైఫ్లో నా కెరియర్లో ఇంకో మెట్టు, ఇంకో కొత్త రంగంలోకి దిగుతున్నాను కాబట్టి ఇందులో కూడా మీరు నాకు వీలైనంత సపోర్ట్ చేస్తారు, సపోర్టివ్గా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రకరకాలు నా పెళ్ళ, నా బాయ్ ఫ్రెండా, ఈరోజు February 14th వ్యాలంటైన్స్ డే అది ఇది అని అన్నారు. మీ అందరినీ డిసప్పాయింట్ చేసినందుకు సారీ చెప్పుకుంటూ, ఇది లవ్ కన్నా పెళ్ళి కన్నా నా హస్బెండ్ కన్నా నాకు ఇది ముఖ్యమైన ఘట్టం నా లైఫ్లో. ఒక అమ్మాయి స్వయాన తన కాలుపైన నిలబడుతుంది అని అంటే దానికి మించిన యూనో ఆ ఎంపవర్మెంట్ నాకు ఇంకేది అనిపించలేదు. సో పెళ్ళి అవి ఇవన్నీ హ్యాపీనెస్ ఇస్తుంది కావచ్చు, అది ఏమంటారు జీవితంలో ఒక ప్రాసెస్ లాగా నడిచిపోతుంది. బట్ ఇది ప్రతిదీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సో ఎటువంటి అవగాహన లేని నేను ఇండస్ట్రీకి వచ్చి నా కెరియర్ని నేను ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడు ఒక టోటలీ న్యూ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం అనేది నాకు చాలా ఆనందం కలిగజేస్తుంది. అండ్ తిరుపతి గారు అండ్ శ్రీకాంత్ గారు ఆర్ ఆల్రెడీ అసోసియేటెడ్ విత్, దే ఆర్ ద డైరెక్టర్స్ ఆఫ్ లినెన్ హౌస్ యాజ్ వెల్. సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు. వీఆర్ లుకింగ్ ఎట్ అ లాంగ్ రన్. ఐఎమ్ లుకింగ్ ఎట్ ఆఫ్టర్ లెట్స్ సే 5 years హౌ విల్ ఇట్ బీ అని చెప్పేసి. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ. అండ్ ఎస్, ఐ జస్ట్ వాంట్ యూ ఆల్ టు లవ్ లూవీ అండ్ ఎంకరేజ్ అస్. అండ్ మీ అందరూ ఖచ్చితంగా దీంట్లో కూడా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓవర్ టు ఆల్సో నేను చెప్పినట్టు లెనిన్ హౌస్ వాళ్ళతో నేను టైఅప్ అవుతున్నాను. సో షాప్ అండ్ షాప్ కాన్సెప్ట్ అని నేను ఏదైతే చెప్పానో, ముందుగా లెనిన్ హౌస్ అనే బ్రాండ్ చాలా స్టోర్స్ ఉన్నాయి లెనిన్ హౌస్ది. ఇప్పటివరకు చాలా లాంచెస్ మీరు చూడడం జరిగింది, 20+ స్టోర్స్ ఉన్నాయి. ముందుగా లూవీ లిటప్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఇది అవైలబుల్ ఉంటుంది అనేది షాప్ అండ్ షాప్ కాన్సెప్ట్లో భాగంగా లెనిన్ హౌస్లో ప్రతి ఒక్క స్టోర్లో వీల్ హ్యావ్ లూవీ లిటప్. రేపటి నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. సో ముందుగా లాంచ్ చేసేసి 1 by 1 స్టోర్స్ డెవలప్ చేద్దాం అనే ఆలోచనలో ఉండే. సో ముందుగా అయితే విల్ హ్యావ్ దెమ్ ఇన్ లెనిన్ హౌస్. దట్స్ ఇట్. సైన్ కూడా యాక్చువల్లీ ఈరోజు చాలా మంచి రోజు. సండే ఈజ్ ఆల్వేస్ వెరీ లక్కీ డే టు మీ. అండ్ Feb 14th ఈరోజు పంతులు గారిని వాళ్ళని వీళ్ళని అడిగాను. అగ్రిమెంట్ కావాలనుకుంటే ఒక బోర్డ్ రూమ్లో 4 రూముల మధ్య కలిసి చేసేసుకోవచ్చు. బట్ మీ అందరి ముందు చేద్దాము. యాజ్ వర్కింగ్ పార్ట్నర్స్ ఐ హ్యావ్ తిరుపతి గారు అండ్ శ్రీకాంత్ గారు, అండ్ యాజ్ డైరెక్టర్ myself. So let's see how will this go. శ్రీముఖి యాంకర్గా, అటు హోస్ట్గా, యాక్ట్రెస్గా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే ఈ మధ్య కొన్ని ట్రోల్స్ రన్ అవుతున్నాయి. శ్రీముఖి February 14th రోజు ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తానని ఇప్పటికే కొన్ని ట్వీట్స్ కూడా పెట్టింది. అయితే ఆ అనౌన్స్మెంట్ ఏంటి అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. తన బాయ్ ఫ్రెండ్ ఎవరో ప్రకటిస్తుందా, లేకపోతే పెళ్లి డేట్ ఏమైనా అనౌన్స్ చేయబోతుందా అని చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు. సో ప్రస్తుతం మనతో పాటు శ్రీముఖి ఉన్నారు. హాయ్ శ్రీముఖి గారు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అసలు February 14th రోజు ఏదో చెప్తానంటే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఆ న్యూస్?
అదే నాకు కావాల్సిన హైప్ నేను క్రియేట్ చేశాను. థ్యాంక్ యూ. కానీ మీ అందరిని డిసప్పాయింట్ చేసినందుకు. బికాజ్ నాకు నా లవ్ లైఫ్ కన్నా, నా మ్యారీడ్ లైఫ్ కన్నా నా బిజినెస్లో నేను కొత్తగా అడుగు పెట్టబోతున్నాను. ఈ లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, వెరీ స్పెషల్ కాబట్టి ఒకటి రివీల్ చేయబోతున్నాను అని చెప్పడం జరిగింది. అండ్ అదే ఇది లూవీ అనే బ్రాండ్తో నేను మీ అందరి ముందుకు రాబోతున్నాను. సో ఇట్స్ ఎ పర్ఫ్యూమ్ అండ్ ఆల్సో డియో లైన్ దట్ ఐఎమ్ కమింగ్ అప్ విత్. అండ్ తిరుపతి గారి సహాయంతో, శ్రీకాంత్ గారి సహాయంతో ఈ ఐడియా నేను వాళ్ళకి చెప్పిన వెంటనే దే సెడ్ ఓకే టు ఇట్. అండ్ నాకంటూ ఒక కొత్త బ్రాండ్ అండ్ అలాగే షాప్ కాన్సెప్ట్లో కొన్ని స్టోర్స్ ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. లూవీ అంటే సాంస్క్రిట్లో బ్యూటీ అని అర్థం. సో బ్యూటీ రిలేటెడ్ లైన్లోకి ఇలా ఎంటర్ అవ్వడం యాజ్ అ బిజినెస్ ఉమెన్, యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ లూవీ, ఐఎమ్ రియలీ హ్యాపీ. సో ఇదే ఆ పెద్ద న్యూస్. సో ఛానల్తో సంబంధం లేకుండా అసలు శ్రీముఖి ఒక టాప్ మోస్ట్ యాంకర్. సో ఎందుకు వ్యాపార రంగంలోకి రావాలి అని అనిపించింది? ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్లానా లేకపోతే సడన్గా? ఎందుకు అని అంటే ఎందుకు కాదు, వై నాట్ అని అడుగుతున్నాను. అంటే ఎందుకు మనల్ని మనం ఒకటే ఫీల్డ్లో లిమిట్ చేసేసుకోవాలి? బిజినెస్లోకి రావాలి కానీ స్పెసిఫిక్గా ఈ బిజినెస్ ఆ బిజినెస్ అంటూ నాకు ఏమీ లేకుండింది. ప్లాన్ బి అంటే ఇండస్ట్రీ అనేది డెఫినెట్లీ మనకి ఒక మైలేజ్ ఇస్తుంది, ఒక రన్ ఇస్తుంది, ఒక కెరియర్ ఇస్తుంది. బట్ ఎన్ని రోజులు ముసల్దాన్ని అయిపోయిన తర్వాత కూడా నాకు కాదు కదా. సో దెర్ హ్యాస్ టు బి అ ప్లాన్ బి. అండ్ నేను అనుకున్న ఐడియాలజీ ప్రకారం నాకు టక్కని ఇంప్లిమెంట్ అయ్యి టక్కని యూనో ముందుకొచ్చే స్టోర్ ఇది అని అనిపించింది, ముందుకొచ్చే ఐడియా ఇదని అనిపించింది. సో ఐ కుడ్ ఇంప్లిమెంట్ దిస్ క్విక్లీ కాబట్టి ఈ బిజినెస్ రంగంలోకి అడుగెట్టాను. సో మీ డియరెస్ట్ ఫ్రెండ్ కూడా ఈ మధ్య స్టోర్స్ లాంచ్ చేశాడు. అటు బిగ్ బాస్లోనే కాదు, బయట వ్యాపార రంగంలో కూడా టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారా? అదేం లేదండి. ఇట్స్ నాట్ అబౌట్ ఫైట్, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. అండ్ ఇది ఖచ్చితంగా నాకు పర్సనలీ బ్యూటీ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ది ఇండస్ట్రీ విమెన్. అండ్ ఆల్సో ఈ మధ్య ప్రతి ఒక్కరు ప్రజెంటబుల్గా ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి ఏ బిజినెస్కి సంబంధం లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా ఇది నాది, నేను దీని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి దీనిపైన మాత్రమే హార్డ్ వర్క్ పెట్టి ఇది ఎలా ముందుకు వస్తుందో అనేది చూస్తాను నేను. సో బిజినెస్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? 3 స్టేట్స్లో ఒకేసారి స్టార్ట్ చేయబోతున్నారా? ఓన్లీ హైదరాబాద్లో ఎన్ని స్టోర్స్ ఏర్పాటు చేయబోతున్నారు? అవన్నీ డీటెయిల్స్ ప్రస్తుతానికి నేను మీకు ఇవ్వలేను. బికాస్ సౌత్ ఇండియా మొత్తంలో డెఫినెట్లీ ఎక్కడ పడితే అక్కడ, అంటే లైక్ సూపర్ మార్కెట్స్లో కానీ అందరికీ అవైలబుల్ ఉండేలా, మోస్ట్లీ స్మాలర్ టౌన్స్లో రీచబుల్. అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్లేస్లో పెడితే వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టోర్స్ ఆల్రెడీ. కానీ ఎవరికైతే అవైలబుల్ లేవో చిన్న చిన్న ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో కూడా ఈ స్టోర్స్ని మనం తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రాంచైజ్ రూపంలో వాళ్ళకి అందించి వాళ్ళకి అవైలబుల్ ఉండేలాగా చేయాలని అనుకున్నాము. బట్ మేబీ ఒక 1.5 ఇయర్లో మీకే తెలిసిపోతుంది ఎక్కడెక్కడ స్టోర్స్ మేము పెట్టబోతున్నాము ఏంటని. 150 ఈజ్ అవర్ టార్గెట్. దానికన్నా ఎక్కువైనా. థ్యాంక్ యూ. సో ఎప్పుడెప్పుడు అని చాలామంది శ్రీముఖి ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఫిబ్రవరి 14th రోజు తన బాయ్ ఫ్రెండ్ ప్రకటన కాదు, పెళ్లి డేట్ ప్రకటన కాదు, తన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. లూవీ అనే ఒక సరికొత్త బ్రాండ్తో కొన్ని ఐటమ్స్ని తీసుకొని రాబోతుంది. ఓవరాల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో కూడా తన వ్యాపారాలను ప్రారంభించబోతుంది. ప్రస్తుతానికి కేవలం పర్ఫ్యూమ్స్ అండ్ డియోడ్రెంట్స్తో తను స్టార్ట్ చేయబోతున్నప్పటికీ త్వరలో బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొని వస్తానని చెప్తోంది శ్రీముఖి. కెమెరామ్యాన్ రాజా రమేష్తో రవికుమార్, NTV, హైదరాబాద్.